ఎనిమిదవ తరగతి ప్రథమ భాష మొదటి పాఠం ఆంధ్ర వైభవం. ఈ పాఠ్యాంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రచించిన కవి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆధునిక కవులలో పేరొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటాలను రచించారు. ప్రస్తుత పాఠ్యభాగం పాడరా ఓ తెలుగువాడా అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడింది. ఉద్దేశం: ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. ఇప్పుడు పాఠం సారాంశాన్ని చెప్పుకుందాం. ఈ ఆంధ్ర వైభవం గేయం ద్వారా కవిగారు తెలుగువారి గొప్పదనాన్ని, గత వైభవాన్ని తమ గేయంలో ప్రస్తావించారు. ఓ తెలుగువాడా, ఓ స్నేహితుడా, ఆంధ్రప్రదేశ్ ఘనత గురించి పాట పాడరా. గౌతమి అంటే గోదావరి నది తరతరాల నుండి పవిత్ర జలాలతో ప్రవహిస్తోంది. కృష్ణానది అందంగా కోహినూరు వజ్రాన్ని తన కురులలో నిలుపుకుంది. తుంగభద్రా నది తన ప్రవాహ శోభచే రాయలసీమను రత్నాల సీమగా మార్చింది. ఇవన్నీ తెలుగు తల్లికి అందాన్ని తెచ్చాయి, తెలుగువారికి సుఖాన్నిచ్చాయి. తెలుగు యోధుల ప్రతిభను చెప్పే వీరగాథలను పాడుకుంటూ సాగిపోదాం. తెలుగు జెండా గౌరవం నిలిపిన గొప్ప సంఘటనలను ప్రదర్శించుకుంటూ కొనసాగుదాం. మన దేశం నిండా పాడి పంటలు పొంగి పొరులుతూ ఉండగా తెలుగు చరిత్రను గానం చేస్తూ ముందుకు సాగిపోదాం. కాకతీయుల కత్తుల కాంతులు యుద్ధంలో మెరిసిన తీరు నీ రక్తాన్ని పొంగేలా చేయదా. రాణి రుద్రమదేవి యుద్ధ నైపుణ్యం, ఆమె తన శత్రువుల పొగరు అణచడం వంటివి రక్తాన్ని పొందేలా చేయవా. కొదమ సింహంలా విజృంభించిన బాలచంద్రుని భుజబలం నీ రక్తాన్ని పొంగేలా చేయదా. ఈ సంఘటనలు నీ హృదయాన్ని ఉప్పొంగేలా చేయలేదా. తిక్కన కవిత్వంలో తెలుగుదనము తేనెలొలికింది. తెలుగులో త్యాగయ్య కృతులలో రాళ్ళు కరిగించగల సంగీతం ఉంది. హంపిలో ఉన్న శిల్ప సంపద తెలుగు తల్లికి సొగసును కూర్చింది. తెలుగు పరువం భరతనాట్యపు ముద్రలలో ఇనుమడించింది. తెలుగు జాతికి వెలుగు బాటలు తీర్చిదిద్దిన కందుకూరి గురించి పాడుకుందాం. ప్రజల భాష కొరకు ఊపిరిలూదిన గిడుగు వెంకటరామమూర్తి గూర్చి గానం చేద్దాం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులేనని చాటి చెప్పిన గురజాడ వంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి కొనియాడదాం. ఆంధ్ర రాష్ట్రం గనులతో, నదులతో, నేళ్లతో, పసిడి పంటలు, సిరి సంపదలు, సహజ వనరులతో అలరారుతోంది. దీనిని స్వర్గంతో సమానంగా మార్చుకుందాం. 6 కోట్ల ప్రజల ఆంధ్ర రాష్ట్రం గొప్పతనాన్ని కలిసికట్టుగా తెలుగు తల్లికి జయము జయమని విజయ గీతాన్ని పాడుకుందాం. ఆంధ్ర వైభవం పాఠం గేయం. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా,
పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. యుగ యుగమ్ముల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమి నది. కోహినూరును కురుల సందున ముడిచి కొలికిన కృష్ణవేణి. హొయలుగారతనాల సేమన వాలలాడిన తుంగభద్ర. సొగసుగూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగు వారికి. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీరగాథలు. ఆడుచును మన తెలుగు జెండా పరువు నిలిపిన మేలి ఘటనలు. పాడి పంటలు పొంగి పొరలు చుదండిగా మన దేశముండగా. సాగిపోదము తెలుగు చరితను వెలుగు జాడల వేగమనమిక. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. కథన రంగమునందు మెరసిన కాకతీయుల ఖడ్గ తేజము. వదరు శత్రువునెదిరి పోరిన వనిత రుద్రమ యుద్ధ పటిమా. కొదమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము. పొంగజేయదమేని రక్తం ఉప్పొంగజేయద నీదు హృదయము. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు పలుకులు తేనెలు లికెను తిక్కనార్యుని కవితలోనా. రాలు కరిగే త్యాగరాయని రాగ సుధలో మునిగి తెనుగు. సొంపుగూచెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద. భరతనాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువము. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు. దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయడు. తెలుగు తల్లి నోము పంటగా తేజరిల్లిన దివ్యతారలు. పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా. పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. కలవు గనులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరియు. సిరియు సంపద వెళ్ళి విరిసెడి స్వర్గతుల్యము చేసి కుందము. 6 కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠములొక్క పెట్టునా. జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కలాలపించగా. జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కలాలపించగా.
పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము, భవ్య చరితల దివ్య గీతము, భవ్య చరితల దివ్య గీతము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.